ఫ్రెండ్స్, చిన్న మోటార్ ద్వారా చెక్క కానీ లేకుంటే పీవీసీ వాటికి రంధ్రం చేయాలంటే ఇలాంటి చెక్ నట్ అయితే చాలా యూజ్ అవుతుంది. మనం ఎలాంటి చెక్ నట్ తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి 187 రూపాయలు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో ఇందులో మనకి బిల్ అయితే ఇచ్చారు చూడండి. ఇవి చెక్ నట్స్ అనమాట. దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, tHemiStO. ఇవి 5mm డ్రిల్లింగ్ బిట్స్ అనమాట. ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ చూడండి, బిట్స్ కింద వైపు రంధ్రం కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఎల్కీ కూడా ఇచ్చారు చూడండి. అలాగే దీని మోడల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, బిట్ సైజెస్ కూడా ఇచ్చారు. 5mm, 1mm, 1.5mm, 2.5mm, 3mm. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 499 రూపీస్ అయితే ఉంది. మనం దీన్ని 187 రూపీస్కి అయితే ఆర్డర్ చేసాము. సో దీన్ని ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. సో ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో ఇందులో వచ్చేసరికి ఒక ఎల్కీ అయితే ఇచ్చారు చూడండి. దీని ద్వారా మనం ఈ చెక్ నట్ని మోటార్కి అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇదే చూడండి మెయిన్ చెక్ నట్. మొత్తం బ్రాస్లో అయితే ఇచ్చారనమాట. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి. ఇంకా ఇందులో మరికొన్ని బిట్స్ అయితే ఇచ్చారు. సో చూడండి. అలాగే మరొక దాన్ని కూడా చూద్దాం. ఇందులో చూడండి, మధ్యలో హోల్ అయితే ఎక్కువగా ఇచ్చారు, రంధ్రము చూడండి. ఫస్ట్ దానికైతే రంధ్రం చాలా చిన్నగా ఉంది, రెండో దానికి ఎక్కువ అయితే ఉంది. అలాగే మరొకటి కూడా చూద్దాం. సో ఇందులో వచ్చేసరికి కొంచెం రంధ్రం ఎక్కువగా ఉంది చూడండి. అలాగే మరొకటి కూడా చూద్దాం. చూడండి, ఇందులో కూడా రంధ్రం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, దీంట్లో అయితే కొంచెం చిన్నగా అయితే ఉంది. మీకు అన్ని దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి. ఒక్కొక్క బిట్లో ఒక్కొక్క సైజ్ అయితే ఉంది రంధ్రం చూడండి. 5 దాంట్లోనే డిఫరెంట్ సైజులో అయితే రంధ్రం ఉంది. ఇక్కడైతే మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి టోటల్గా ఒక చెక్ నట్ 5 బిట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, చెక్ నట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చెక్ నట్ అయితే ఇలా ఉంది. ఇందులో మనం బిట్స్ అయితే వేసుకోవాలి. మనకి ఏ బిట్ కావాలో ఆ బిట్ని మనం ఇలా వేసుకొని పైన టైట్గా బిగించుకోవాలి చూడండి. ఇలా ఇక్కడ చూడండి, మనం నట్టుని టైట్ చేసేటప్పుడు ఇక్కడ రంధ్రం అయితే చిన్నగా అవుతుంది చూడండి మధ్యలో. అదే మనం వుడ్కి సంబంధించి బిట్ని లోపల పెట్టి టైట్ చేసినట్లయితే అది టైట్గా పట్టుకుంటుంది. మనం ఈ బిట్ని ట్రై చేద్దాం. సో ఓకే, ఇందులోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ బిట్. ఓకే, సెట్ అయింది. సో దీన్ని మనం ఈ చెక్ నట్లోకి సెట్ చేద్దాం. ఫస్ట్ ఈ నట్ను అయితే మనం పక్కకి తీసి తర్వాత ఇందులోకి ఈ బిట్ని అయితే ఇలా ఇన్సర్ట్ చేయాలి. తర్వాత పైన ఈ నట్ను అయితే టైట్ చేయాలి. అప్పుడే మనకి ఆ బిట్ టైట్గా పట్టుకుంటుంది. ఓకే, సెట్ అయింది చూడండి. నేను యాక్చువల్గా చెక్ బిట్ని స్క్రూ బిట్కి ఫిట్ చేద్దామని తీసుకున్నాను. సెట్ అవుతుందో లేదో చూద్దాం. ఇదే స్క్రూ మిషన్, మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి మరీ చూపించాను. చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఇదైతే. సో దీనికి ఇలా చెక్ నట్ని అయితే ఫిట్ చేసి హోల్స్ చేసే విధంగా సెట్ చేద్దామనేసి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ బిట్కి అయితే ఈ చెక్ నట్ని అయితే సెట్ చేద్దాం. సో ఇక్కడ లూజ్ అయితే చాలా అయితే ఉంది చూడండి. ఇక్కడ మనం ఎల్కీ సాయంతో వీటిని అయితే టైట్ చేయవచ్చు అనమాట. ఇలాంటివి మనకి 2 వైపులు ఉంటాయన్నమాట. 2 వైపులు కూడా టైట్ చేసినట్లయితే ఇది సెట్ అవుతుంది. క్రాస్ లేకుండా మనం టైట్గా బిగించాలి. ఓకే ఓకే, క్రాస్ అయితే వచ్చేసింది. స్టడీగా పెట్టి టైట్ చేయాలి. అప్పుడే మనం డ్రిల్ చేసేటప్పుడు పక్కకు అయితే పోదు. కొంచెం స్క్రూ బిట్కి అలాగే చెక్ నట్కి కొంచెం లూజ్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఎల్కి ద్వారా టైట్ చేయడానికి అయితే ఉంది. ఓకే, సెట్ అయితే అయింది. ఇప్పుడు మనం స్క్రూ మిషన్కి వేసి చూద్దాం. కొంచెం క్రాస్ అయితే ఉంది చూడండి, లైట్గా క్రాస్ అయితే ఉంది. దాన్ని కూడా మనం సెర్చ్ చేద్దాం. చూడండి, క్రాస్ అయితే కనిపిస్తుంది. ఎల్కి కొంచెం లూజ్ చేసి మరి కరెక్ట్గా పొజిషన్లో అయితే సెట్ చేద్దాం.
అంటే చెక్ నట్ హోల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. సో దాని ద్వారా మనం కరెక్ట్గా ఫిట్ చేయలేకపోతున్నాం. కొంచెం చిన్న సైజు గల చెక్ నట్ తీసుకుంటే అంటే 3mm బిట్ చెక్ నట్ తీసుకుంటే సరిపోయేది. చెక్కకి డ్రిల్ చేసి చూద్దాం. మరి చూడండి చెక్ నట్ పక్కకైతే వెళ్ళిపోయింది, కరెక్ట్గా పొజిషన్లో అయితే లేదు, లూజ్ అయిపోయింది అనమాట. సో మనం కొంచెం చిన్న సైజు గల చెక్ నట్ తీసుకుంటే ఇది 5mm చెక్ నట్, మనం 3mm చెక్ నట్ తీసుకుంటే మనం ఎంత కరెక్ట్ పొజిషన్లో పెట్టి టైట్ చేసినప్పటికీ ఇది పక్కగా అయితే వెళ్తుంది అనమాట. 3mm చెక్ నట్ తీసుకుంటే సరిపోయేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.